यजामहे सुगन्धिं पुष्ट्यवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतातो मृत्युञ्जेश्वराय नमः। नीलाञ्जनसमाभासं रविपुत्रं यमाग्रजं छायामार्ताण्डसम्भूतं तं नमामि शनैश्चरम्। ఓం శం శనైశ్చరాయ నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా శని యొక్క అనుగ్రహము, మృత్యుంజయేశ్వరుడి యొక్క అనుగ్రహముతో మీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి ఎంతో ఆనందకరమైనటువంటి జీవితము శని భగవానుడు మీరు చేసే కర్మల ద్వారా ప్రసాదించాలని ఆశిస్తూ ముఖ్యంగా ఈ వీడియోని ఎవరైతే గనక స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అది ఎన్ని నిమిషాలు అనేది కాదు. ఎందుకంటే కాలాన్ని శాసించేవాడు, కాలం లోపల మనల్ని అందరినీ కూడా ఇబ్బందులు పెట్టేవాడు, ఆనందపరిచేవాడు శని భగవంతుడు మాత్రమే మనకున్న నవగ్రహాలలో. కాబట్టి ఆయన కొన్ని రాశుల వారికి మేషాది మీనరాశి పర్యంతము ఆయన పరిభ్రమించేటటువంటి కాలంలో ఇప్పుడు మార్పు కలుగుతోంది. జూలై 27వ తేదీ నుండి డిసెంబర్ 11 వరకు కూడా శని భగవంతుడు మీనరాశిలో రేవతి నక్షత్రంలో ఇప్పుడు జూలై 27వ తేదీ 2వ పాదంలో ఉండి వక్రించి అదే రాశిలో ఆయన యొక్క కిరణాల ప్రభావము ముందు రాశుల మీద తక్కువగా పడేటటువంటి సమయం. దాదాపుగా అక్టోబర్ 9వ తేదీ వరకు కూడా రేవతి నక్షత్రం 1వ పాదం అంత్యం వరకు ఉండి తర్వాత తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించి డిసెంబర్ 11 వరకు కూడా కొన్ని రాశుల వారిని అతలాకుతలం చేస్తూ ఆల్రెడీ ఏలినాడు శని అష్టమ అర్ధాష్టమ శనిని అనుభవిస్తూ ఎవరికైతే శని మహర్దశ శని అంతర్దశలు విదశలు జరుగుతున్నాయో, ఎవరైతే మకర రాశి, కుంభరాశి, లేకపోతే మేషరాశి, మీనరాశి, సింహరాశి, అట్లాగే ధనుస్సు రాశి, కన్యారాశి, ఇట్లా ఏలినాడి ఇలాంటి శని ప్రభావాలు ఎవరైతే తీవ్రంగా ఎదుర్కొంటున్నారో వారందరికీ కొంత ఓదార్పుని, కొంతమందికి అంటే భావాల పరంగా ఆయన యొక్క దృష్టి తగ్గడం ద్వారా విశేషమైనటువంటి కారకత్వాలతో ఆయన ప్రయాణం సాగుతూ ఉంటుంది. కాబట్టి చివరి వరకు వినండి. దాని ద్వారా మీకేం జరుగుతోంది, మీ జాతకంలో అసలు ఈ శని అనేవాడు పాపగ్రహమా పుణ్యగ్రహమా, ఆయన ఇచ్చే ఫలితాలు ఇప్పుడు ఎలా ఉంటాయి. ఇప్పుడు ఎంతో మంది ఆరోగ్యపరంగా తీవ్రమైనటువంటి సమస్యలు అనుభవిస్తూ ఉంటారు. హాస్పిటల్స్, ధనము ఖర్చు అవ్వటము, మానసిక అప్రశాంతత కలగటము, ఉద్యోగాదుల్లో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, ఉద్యోగం వెతికే వాళ్ళకి ఉద్యోగం దొరక్క, ఉద్యోగం ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగం లోపల ఎన్నో రకాలైనటువంటి భారీ మార్పులు, ప్రమోషన్స్ వస్తాయనుకుంటే అవి రాక డిప్రెషన్స్కి వెళ్ళిన వాళ్ళు, అసలు ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి పోయిన వాళ్ళు, అట్లాగే ఇలాంటి కర్మలు, ఉద్యోగానికి సంబంధించిన కర్మలన్నీ కూడా ఎవరికి ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో వృత్తి ధర్మంలో, అది ఒక పెద్ద రాజకీయ నాయకుడి నుంచి చిన్న కార్మికుడి వరకు కూడా శని ఫలితాలు ఒకేలా ఉంటాయి. ఎప్పుడు వారి యొక్క జన్మజాతకంలో లగ్నరీత్యా శని మంచివాడా చెడ్డవాడా ఇది గనక గమనించి అక్కడ శని వక్రించి ఉంటే ఫలితాలు ఏంటి, వక్రం లేకుండా రుజుమార్గంలో ఉంటే ఆయన ఏం చేస్తాడు, ఆయన దృష్టిల ప్రభావం ఏ రాశుల మీద పడితే ఆ లగ్నం వాడికి, ఆ రాశి వాడికి ఇప్పుడు ఆయన వక్రించడం ద్వారా ఏ ఏ ఫలితాలు తీవ్ర రూపం దాలుస్తాయి, ఏ ఏ ఫలితాలు వారికి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ఇట్లా చాలా మిస్టీరియస్గా అంతర్గతమైనటువంటి సిస్టమ్ని ఆపరేట్ చేసేటటువంటి ఆ యొక్క శనిగ్రహము వక్రిస్తున్నాడు. మనకి జ్యోతిష్య శాస్త్రం ఒకటే చెబుతోంది, శుభగ్రహాలు వక్రిస్తే శుభ ఫలితాలని, పాపగ్రహాలు వక్రిస్తే పాప ఫలితాలని ప్రసాదిస్తాయి అని చెప్పి జ్యోతిష్య శాస్త్రంలోనే ఉంది. అయితే ఇప్పుడు ఈ రాశి వారికి వక్రించడం ద్వారా ఈయన వెనకాల ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇస్తాడు అనేటటువంటిది ఏ శాస్త్రంలో లేదు. అక్కడ ఏంటంటే ఆయన రుజుమార్గంలో ప్రవేశించేటప్పుడు ఆయన యొక్క దృష్టి డిగ్రీస్ పరంగా ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ మనము మీనరాశిలో 20 డిగ్రీల చేంజ్లో ఆయన ప్రయాణం చేస్తూ ఈ 26 వరకు కూడా ఆయన యొక్క దృష్టి మనకి దాదాపుగా వృషభ రాశి 20 డిగ్రీల నుంచి మిథున రాశి 20 డిగ్రీల లోపల రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం మీద పడుతోంది. ఇప్పుడు అదే కొంతమందికి ఈ యొక్క శని భగవంతుడు 13 డిగ్రీలు డిసెంబర్ 11 వరకు కూడా 13వ డిగ్రీకి వస్తాడు. ఈ 7 డిగ్రీల కాలంలో ఆయన వెనక్కి వస్తున్నప్పుడు ఆ యొక్క మిథున రాశిలో 20 డిగ్రీల మీద పడేటటువంటి మృగశిర నక్షత్రము మీద నుంచి అట్లా వచ్చి దాదాపుగా అదే రాశి మీద పడుతుంది, అదే నక్షత్రం మీద పడుతుంది. పాదాల మార్పు వలన
ఎవరి జాతకాలలో ఏ నక్షత్ర పాదము ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలుగజేస్తుందో ఇక్కడ శని అది కలుగజేస్తూ ఉంటాడు. అది తెలుసుకోవడానికి మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ యొక్క వీడియోని విన్నట్లయితే మేషరాశి వారికి ఎలా ఉంటుంది, వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవచ్చు. ఎందుకంటే దీని ద్వారా సపోజు ఇప్పుడు కొంతమంది జన్మజాతకాన్ని చూపించుకుంటారు, వివాహం గురించి, ఉద్యోగం గురించి, విదేశీయానం గురించి, లేకపోతే పిల్లలు పుట్టట్లేదని, లేకపోతే అనుకున్న కార్యాలు ముందుకు వెళ్ళట్లేదని. ఎన్ని సమస్యలు అంటే తెల్లారులేస్తే నాకు ఎంతో మంది ఫోన్లు చేసి నేను ఎన్నో జాతకాలు చూస్తున్నప్పుడు అక్కడ కలిగే ఇబ్బందులు మొత్తం శని వలన కాదండి, వేరే గ్రహాలు దశలు అంతర్దశలు ఆపరేట్ అయినప్పుడు కూడా ఈ యొక్క శని భగవంతుడు ఏలినాటి శనిగా వచ్చినప్పుడు, అర్ధాష్టమ శనిగా వచ్చినప్పుడు, ఇలా వక్రించినప్పుడు కుంభరాశి వారికి వక్రించిన శని దాదాపుగా జూలై 27 నుంచి డిసెంబర్ 11 వరకు, ఆయన నక్షత్రం అక్టోబర్ 9 వరకు రేవతి నక్షత్రంలో ఉండి కొన్ని ఫలితాలు, ఆ తర్వాత సొంత నక్షత్రంలోకి వచ్చి ఇంకో రకమైన ఫలితాలను ప్రసాదిస్తాడు. ఇవన్నీ కాకుండా జన్మజాతకంలో ఉన్నటువంటి దశల్ని అంతర్దశల్ని ఆధారంగా చేసుకొని అట్లాగే వాళ్ళిచ్చే ఫలితాలు ఒకలా ఉంటాయి. శని జాతకంలో పాపియా లేకపోతే శుభుడా, దీన్ని బట్టి కూడా ఇక్కడ ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అంతేగాని కుంభరాశి వారందరికీ శని వక్రిస్తున్నాడు కాబట్టి ఏలినాడు శని నడుస్తోంది, 2లో ఉన్నాడు కాబట్టి ధనపరమైన, ఆరోగ్యపరమైన, పెట్టుబడుల పరమైనటువంటి విషయాలు ఇబ్బందులుగా ఉంటాయి, వస్తాయి కంపల్సరీ. ఏలినాడి శని ప్రభావం కుంభరాశి వారికి తిప్పి కొడుతూనే ఉంటుంది. ఆయన వక్రించకపోయినప్పుడు ఒకలా ఉంటుంది, వక్రించినప్పుడు ఒకలా ఉంటుంది. కాకపోతే మొన్నటిదాకా ఏంటంటే పెట్టుబడులు, ధనపరమైన విషయాలు, కుటుంబపరమైన విషయాలు అయితే ఇప్పుడు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కలిగజేస్తూ ఉంటాడు. అనుకున్న ప్రతి కార్యక్రమము రావాల్సిన అనుకున్న డబ్బులు రావు, పెట్టుబడులు పెడితే దానిపైన భయము, ఆందోళన ఎక్కువ అవటం, నేను పూజలన్నీ ఎక్కడికి పోయినాయి, నేను వాళ్ళకి ఎంత సహాయం చేశా, వీళ్ళకి ఎంత సహాయం చేశా, అవన్నీ ఎక్కడికి పోయినాయి, నేను సంతానాన్ని ధనం ఖర్చు పెట్టి అక్కడికి పంపించా, నేను ఎన్నో అవమానాలు పడ్డా, ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి, ఇలాంటివన్నీ టెన్షన్స్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి. దీని ద్వారా లోపల దీర్ఘకాలిక అనారోగ్య బాధలు ఎక్కువ ఉంటాయి. అవన్నీ పడకండి, ప్రశాంతంగా ఉండండి. శని మంచి చేస్తాడు, చెడు చేస్తాడు. మన మనసు, మనం ఏది ఆలోచిస్తే అదే చేస్తుంది. కాబట్టి గ్రహాల కన్నా గొప్పది ఏంటంటే మన మనసు. కాబట్టి మన మనసును నిగ్రహించుకోవాలి, మన మనసును ఆరోగ్యప్రదంగా ఉంచుకోండి. దానికి ఎన్నో పూజలు ఉన్నాయి. ఇందా చెప్పినట్టుగా ఆ పూజల్లో పాల్గొనండి, లేకపోతే మీ జన్మజాతకాన్ని పరీక్ష చేయించుకోండి. నేను చేయాల్సిన ధర్మం నేను చేసి పెడతాను. మీకు నేను శక్తిగా మీకు ఏం చేయాలో, మీకు మాట మీ జాతకంలో ఏం జరుగుతున్నాయో చూసి మీకు తెలియజేస్తాను. దాని పరంగా పరిహారం చేసుకోండి. ఎప్పటికప్పుడు మన శరీరాన్ని నిలబెట్టుకోవడానికి ఆహారం ఏ విధంగా భుజిస్తామో మన దశలు అంతర్దశలు మారినప్పుడు తెలుసుకోవాలి. లేకపోతే ఏవో ఏలినాడు శనులు, ఆ వక్రించిన శనులు మనల్ని తిప్పి కొడతా ఉంటాయి. అప్పుడు ఏదో పూజ చేసుకోవాలి. మనం సంపాదించుకున్న సొమ్ములో రూపాయి ఖర్చు పెట్టుకొని దాన్ని మనం నిగ్రహించుకొని ఎప్పటికప్పుడు కంటిన్యూగా గ్రహాలని కూడా సంతోషపెడుతూ ఉండాలండి పూజల ద్వారా. కుంభరాశి వారికి ఏలినాడు శని ప్రభావం వలన మరి సంతానపరమైన ఇక్కట్లు, ఇబ్బందులు, ఆకస్మికంగా మీరు పెట్టిన డబ్బుల్లో మోసాలు జరగటము, అనుకున్న డబ్బులు తిరిగి రాకపోవటము, ఇవన్నీ టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొంచెం ఓపికగా ఉండండి. ఎక్కువగా దేని గురించి అతిగా ఆలోచించకండి. ఒకవేళ దుర్వ్యసనాలు ఉంటే అవన్నీ తగ్గించుకోండి. అది రకరకాలు ఉంటాయి, అవి చవటం కూడా గురువులుగా మాకు ఇష్టం ఉండదు. కాబట్టి ఆ వ్యసనాలన్నీ కూడా దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువగా శని ఆరాధన చేయండి. మీరు చేసుకోలేని వాళ్ళు ఉంటే నేను చేసి పెడతాను. దానికి తగ్గట్టుగా మీకు కూడా మంచి ఆ యంత్ర రక్ష మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. కుంభరాశి వారికి ఏం నడిచింది కదా, ఆ రక్ష ఏదైతే నేను ధారపోసి మరి శ్రావణ మాసంలో 19 రోజుల పూజ ఒకటి ఉంది, ఇప్పుడు వారం రోజుల పూజ ఒకటి ఉంది. ఈ ప్రతి అమావాస్యకి 4.5 నెలలు అమావాస్య ముందు శనికి జపం చేయటం, ధారాదత్తం చేయటం, ఆ యంత్రాన్ని మీకు పంపించడం, లేదా ఆ హోమం చేసింది కూడా భక్ష మీకు ఆ యొక్క ఏదైతే హోమ రక్ష ఉంటుందో అది మీకు పంపిస్తూ ఉంటాను. కాబట్టి 19 రోజుల పూజ అయితే రావులపాలెంలో హోమం ఉంటుంది, చక్కగా రావులపాలెంలో అభిషేకం ఉంటుంది. ఈ 18 రోజులు నేను ఇక్కడ చేసి 19వ రోజు అక్కడ నేను శనివారం పూట అవన్నీ చేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ విధంగా కుంభరాశి వారు కుటుంబపరమైనటువంటి, ఆర్థికపరమైనటువంటి, సంతానపరమైనటువంటి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. అక్టోబర్ 9 తర్వాత పెట్టుబడుల పరంగా ఇబ్బందులు, ప్రదేశ మార్పులు, ఉద్యోగంలో సమస్యలు, ఉద్యోగాలు పోవటాలు, అనుకున్న పెళ్ళిళ్ళు కాకపోవటము, పెళ్ళైనా కూడా భార్యాభర్తల మధ్య సంబంధ ఇబ్బందులు, ఎడబాట్లు, ఇవన్నీ దోషాలు జరుగుతాయి. కాబట్టి మనం తెలుసుకొని బాధపడే కన్నా పరిహారం చేసుకొని చక్కగా ప్రశాంతంగా ఉండటం ప్రధానం. ఓం శం శనేశ్వరాయ నమః.